విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బిడ్డగా నేను కూడా వెళ్ళాను. మీ కుటుంబం ముందు నుంచి కూడా తిరుపతి విషయంలో మీ తండ్రి గారు కూడా 7 కొండల్ని 2 కొండలు చేయడానికి చేసినటువంటి విషయం వాస్తవం కాదా అని మేము అడుగుతాం. అదేవిధంగా ఏదైతే అన్ని మతస్థులు తిరుపతి వెళ్ళేటువంటి సందర్భంలో వెళ్ళడానికి అభ్యంతరం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేయాలనేటువంటి నిబంధనను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి మీరు కాదా అని భారతీయ జనతా పార్టీ అడుగుతాం. కాబట్టి ఈ విధంగా ఇన్ని విషయాలు మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరే డిక్లరేషన్ తిరస్కరించారు. శాస్త్రానికి ధర్మానికి వ్యతిరేకంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్ని దేవాలయాల్లో దాడులు జరిగితే ఒక్క నిందితును కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఈవేళ అందరూ నమ్ముతున్నారు. మీరు తిరుపతి విషయంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందువు కూడా ఆరాధ్య చేయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయంలో మీ వైఖరి మొదటి నుంచి కూడా సరిగా లేదనేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా అనుమానం లేదు. కాబట్టి ఇవాళ తిరుపతి లడ్డూ విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఈవేళ రాష్ట్రంలో ప్రజలు మేము నమ్ముతా ఉన్నాం. ఏదేమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు చక్కటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఏకపక్షంగా కాకుండా సిబిఐ నుండి 2, రాష్ట్ర ప్రభుత్వం నుండి 2, ఏదైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో వారిని కూడా కలిపి కమిటీ వేయడం అనేది భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తాం. తర్వాత ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కమ్యూనిస్టులు అలాగే నిర్వహించారు స్టీల్ ప్లాంట్ విషయంలో. కుమారస్వామి గారు కూడా ఈరోజు స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలి అని వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తారు. సో ఆల్రెడీ ఈరోజు కుమారస్వామి గారు స్పష్టంగా చేసిన మళ్ళీ ఈ విధమైన ఒత్తిడిని పెట్టారు. అంటే కుమారస్వామి గారు గతంలో ఏ స్టీల్ మంత్రి కూడా విశాఖపట్నం వచ్చి ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులతో సమావేశమైనటువంటి సందర్భం లేదండి. కుమారస్వామి గారు నేను కూడా స్టీల్ ప్లాంట్కి వెళ్ళాం. ప్లాంట్ అంతా పరిశీలించడం, అక్కడ కార్మిక సంఘం యొక్క నాయకులతో సమావేశం కావడం జరిగింది జూలై నెలలో. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటి విషయం నేను కూడా మొన్న ఢిల్లీలో ఎన్ఎండిసి చైర్మన్ గారితో, సెయిల్ చైర్మన్ గారితో, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావడం జరిగింది.